మన గ్రూప్‌లో జాయిన్ అవుతున్న వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా చాలామంది పెద్దవాళ్ళున్నారు. చర్చ్ పాస్టర్స్ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ చర్చ్ నడిపించి, ఈవినింగ్ సెషన్‌లో జాయిన్ అవుతున్నటువంటి వారున్నారు. ఇవాంజలిస్ట్‌గా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళున్నారు. అదేవిధంగా ఆసక్తిగా రాబోయే దినాల్లో ప్రభు యొక్క పిలుపుని అర్థం చేసుకొని బాధ్యతగా వర్క్ చేయాలనేటువంటి ఆసక్తిగా ఉన్నటువంటి వారు లేకపోలేదు. సో చాలామంది ఇలా మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఈళ్ళంతా ఒక పక్కనైతే నా ప్రశ్న ఏంటంటే అదర్ సైడ్ ఈ పరిచర్యలో ఉన్నవారు అంటే అగైన్ వన్ థింగ్ టు కరెక్ట్ ఏంటంటే ఈ వర్క్ దేవుడు వర్క్ చేయాలనేది స్పెసిఫిక్‌గా ఓన్లీ పాస్టర్‌కి అనేది లేదు. ప్రతి విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. విశ్వాసిగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పిలుపు ఉంది. ఆత్మవరం ఉంది అనేది మనం నేర్చుకుంటా ఉన్నాం కనుక సో ప్రతి ఒక్కళ్ళకి టుగెదర్ అని అడుగుతున్నానన్న. అంటే దేవుని యొక్క వర్క్‌లో కొంచెం ఆసక్తిగా ఉంటూ ఫుల్ టైమ్ మినిస్ట్రీలో ఉంటూ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక టైంలో ఏదో ఒక నిరుత్సాహానికి గురవటమో, నిరాశకు గురవటమో, ఆసక్తి మందగించటమో, రెగ్యులర్ అయిపోవటమో, క్యాజువల్ అప్రోచ్ అవ్వటమో, మునుపున్నటువంటి ఉత్సాహం లేకపోవటం, జరిగే అవకాశాలు లేకపోలేదు. అంటే నా స్థాయికి మించిన ప్రశ్నే అడుగుతున్నాను. బట్ స్టిల్ నా ప్రశ్న ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో అసలా ఆ యొక్క ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తది? ఎలా మళ్ళా అటువంటి ఆశ కలిగుండాలి? చెక్ లిస్ట్ ఏముంటది? అంటే మీరు ఆల్రెడీ ఫుల్ టైమ్ మీరు ఇనఫ్ వర్క్‌లో ఉన్నారు గాబట్టి, మీకెప్పుడైనా అలాంటి డిఫికల్ట్ టైమ్స్ చాలా డ్రై ఎక్స్‌పీరియన్సెస్, మోటివేషన్ లేకపోవటం, ఇలాంటివి మీరేమైనా ఫేస్ చేసారా? ఫేస్ చేస్తే వాట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్? వి వాంటెడ్ టు నో ఫ్రమ్ యువర్ ఎండ్ యాజ్ వెల్ వింటున్న వాళ్ళకి కూడా ఏదో ఒక టైంలో అలాంటి పరిస్థితి రాకపోలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ మ్యారథాన్. దిస్ ఈజ్ జస్ట్ నాట్ ఎ స్ప్రింట్ టు జస్ట్ ఫినిష్ లైక్ దిస్. ఈ మోటివేషన్‌ని హౌ డు వి టేక్ ఇట్ ఫార్వర్డ్ ఆల్ త్రూ లైఫ్ అట్లా అన్న. సో వి జస్ట్ వాంట్ టు That's హియర్ a ఫ్రమ్ యూ. that's a very good question. Yes, I have faced నా లైఫ్‌లో కూడా నేను చాలా డిసప్పాయింటింగ్ అండ్ డిస్కరేజింగ్ మూమెంట్స్ ఉన్నాయి. తర్వాత చాలా మూమెంట్స్‌లో మోటివేషన్ లేనటువంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. క్యాజువల్‌గా అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లేకపోలేదు. అయితే వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఈస్ వి నీడ్ స్ట్రాంగ్ ఫెలోషిప్. ఎస్పెషల్లీ పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళ కోసం నేను ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే పరిచర్యలో ఉండటం అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద టైం మనం సర్వ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇతరులకి సర్వ్ చేస్తున్నాం పరిచర్యలో ఉన్నటువంటి. బట్ ఆ గివింగ్ ఇచ్చిన తర్వాత వి బికమ్ డ్రైన్డ్ అలాట్. సో ఆ డ్రైనింగ్ మూమెంట్లో వి నీడ్ యాక్చువల్లీ సమ్ ఎంకరేజ్మెంట్. ఇప్పుడు పరిచర్యలో ఉన్నటువంటి వాళ్ళు సంఘం ముందుకెళ్ళి యూజువల్గా పాస్టరల్ జాబ్లో ఇక్కడ స్టాటిస్టిక్స్ తీస్తారు. ఏంటంటే మోర్ దెన్ 70% ఆఫ్ ద పాస్టర్స్ దే ఆర్ వెరీ లోన్లీ అంట. అందరికీ సర్వ్ చేస్తున్నటువంటి పాస్టర్స్ మోర్ దెన్ 70% ఆఫ్ ద పాస్టర్స్ దే ఆర్ వెరీ లోన్లీ. దే ఫీల్ వెరీ లోన్లీ. ఎందుకంటే వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే, పాస్టర్స్ హ్యూమన్ బీయింగ్సే. దే గో త్రూ రెగ్యులర్ టెంప్టేషన్స్లో నుంచి వెళ్తుంటారు. ఆ టెంప్టేషన్స్ని సంఘం దగ్గర చెప్పుకోలేరు. సో వేరే పాస్టర్ దగ్గర చెప్పాలి అనుకుంటే ఇండియా లాంటి కాంటెక్స్ట్లో ఇట్స్ ఎ కాంపిటీషన్. మనకి ఏది కాన్ఫిడెన్షియాలిటీ ఉండదు. పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యూ. ద మొమెంట్ యూ షేర్ సంథింగ్ అబౌట్ యువర్ వీక్నెస్, పీపుల్ గో అండ్ స్ప్రెడ్ ఇట్ అవుట్ ఇన్ కాంపిటీషన్. వేరే పాస్టర్తో మనం ఫ్రెండ్షిప్ చేసి వెళ్ళి చెప్పినా సరే ఆయన వచ్చి ఈ సంఘానికి మీ పాస్టర్ ఎట్లాంటి వాడని చెప్పి అది చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎథికల్గా చాలా లో స్టాండర్డ్స్లో ఉంటాం. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ రియల్లీ హెల్ప్డ్ మీ డ్యూరింగ్ ద ప్రాసెస్ అంటే
I worked as an associate pastor actually for a few years. నాకు హెల్ప్ చేసినటువంటి మూమెంట్స్ ఏంటంటే, I have good mentors. So I go, for example, John Christopher Anna uన్నారు. I go and share with him. I pray with him. Second thing, I have good friendships. ఈ కాల్లో జాయిన్ అవుతాడు జాసన్ నేను ఒకేసారి ప్రభులోకి వచ్చాం. ఇద్దరం కలిసి ప్రేయర్ చేసుకునేవాళ్ళం. ఫస్ట్ లో నేను ఐ వాజ్ 16 years old when I became a follower of Christ. ఆ టైం నుంచి కూడా మా టీన్ ఇయర్స్ నుంచి మేము ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఒకరితో ఒకళ్ళం ఆల్మోస్ట్ ఎవ్రీ డే వి స్పీక్, అండ్ దెన్ ఐ టెల్ హిమ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఛాలెంజ్, ఐ స్పీక్ టు హిమ్. I don't go to him as a pastor. I don't go to him as a spiritual leader. I go to him as my friend. I have good friendships there. So mentorship okati, friendship okati. And then third thing I want to say, this is very, very important. Entante, read some good books. Practice for example, 2 weeks ago, I had a moment. So, down moment lo, because ఏమవుతుందంటే I work among very డ్రై అయిపోయినటువంటి మూమెంట్స్ ఉంటాయి. నేను వర్క్ చేసే ప్లేస్ అట్లాంటిది. అంటే వర్క్ చేసే ప్లేస్ కాదు, కానీ నేను ఎవరి మధ్యలో అయితే నేను పరిచయం చేస్తున్నానో వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా చాలా బ్రోకెన్గా ఉంటాయి. ఫ్యామిలీస్, పిల్లలు గాస్పల్కి రిసెప్టివ్గా ఉండరు. వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు నాశనం చేసుకోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ దగ్గర మనం కంటిన్యూస్గా చెప్పటం అనేటువంటిది ఇమీడియట్గా ఫ్రూట్ అని చూడం మనం. సో ఇమాజిన్, సో ఒక కిడ్కి సర్వ్ చేస్తున్నాం, ఆ కిడ్ వాళ్ళ నాన్నని జైల్లో పెట్టారు అనుకుందాం, వాళ్ళ అమ్మ వేరే వాళ్ళతో ఉందనుకుందాం. సో అంత కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి కిడ్ ఉంటాడు. వీళ్ళకి మనం ఇమీడియట్గా మనం గాస్పల్ అనేటువంటిది ఇమీడియట్గా మనం చెప్పిన తర్వాత రెస్పాన్స్ ఉండదు ఇమీడియట్గా వాళ్ళకి. సో కొన్ని డేస్లో అనిపిస్తుంది ఏంటంటే, మనం అంత కష్టపడి పరిచర్య చేసి వచ్చాం, ఏంటి అసలు దీనికి ఫ్రూట్ ఉంటుందా లేదా? I become so dry. After I come out of that place, I become so dry. చాలా డ్రై అయిపోతాను. ఆ మూమెంట్స్లో ఒకసారి ఏమైందంటే, I was just asking the Lord, I'm feeling very dry. Could you please help me? So the Lord actually has led me to a very, very good book. సో దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు మై, అంటే లెవిటికస్కి, నేను లెవిటికస్ మీద పిహెచ్డి చేస్తున్నాను కదా, సో దానికి సంబంధం లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధం లేకుండా కల్చర్కి సంబంధించినటువంటి పుస్తకం. ఇట్ రియలీ హెల్ప్డ్ మీ. ఫిలాసఫీకి సంబంధించినటువంటి పుస్తకం. దాట్ రియలీ మినిస్టర్ టు మీ ఇన్ ఎ గుడ్ వే. సో నూతన ఉత్సాహంతో పెంచింది, నన్ను పుట్టించింది. దిస్ వీక్, లాస్ట్ వీక్, 2 days ago, I was like feeling lack of energy and motivation. ఎందుకు అంటే, లైక్ ఐ సెడ్, 4 గంటలు యాక్చువల్గా వీళ్ళతో కంటిన్యూస్గా పనిచేసి నేను బయటకు వచ్చిన తర్వాత ఐ బికమ్ సో డ్రైన్డ్, అండ్ దెన్ ఇమీడియట్గా వచ్చి నేను ఫాస్ట్గా చేయాలంటే చాలా కష్టం. సో బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ రీడింగ్ అబౌట్ ఆక్స్ఫర్డ్ హ్యాండ్ బుక్ ఆన్ Calvin and Calvinism. So once again, it is not actually about Calvinism, but it is about Calvin, how he dealt with it. He worked as a pastor in Geneva for a number of years, Calvin. So at Geneva lo anni samvatsaralu pastor chesinappudu he had many dry moments. I was reading actually about some of his experiences as a person. Medieval Europe lo 500 సంవత్సరాల క్రితం ఉండి తను మిడివల్ యూరోప్లో చేసినటువంటి దాంట్లో డిస్కరేజింగ్ మూమెంట్స్ జెనీవాలో, ఇట్లాంటివన్నీ చదువుతున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎంకరేజ్డ్, బికాస్ ఐఎమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. సో నేను చేస్తున్నటువంటి పని ఉపయోగకరమైనటువంటి పని, దీనివల్ల ఫ్రూట్ ఉంది. ఇమీడియట్గా నేను చూడను ఫ్రూట్ని, కానీ డే బై డే ఐ హ్యావ్ టు బి ఎ బిలీవర్ అండ్ ఐ హ్యావ్ టు రియలీ సో ద సీడ్స్. విత్తనాలను నాటాలి. ఇమీడియట్ ఫ్రూట్ చూడకపోయినా సరే, ఐ రియలీ హ్యావ్ టు గో అండ్ దెన్ డూ ఇట్.
Final thing I want to say, come back to the gospel. If you don't know, if you lose, actually, if you become so dry, I want to say the best place actually to come to is actually gospel again. Like, understand, see, to sit and then ask, like, what is the gospel? సువార్త అంటే ఏంటి అసలు? ఏ విధంగా నన్ను సువార్త టచ్ చేసింది? ఏ విధంగా యేసు ప్రభు నన్ను విడువని ఎడబాయినటువంటి దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఇలా చేస్తే నేను వదిలేస్తాను సాయి అనేటువంటి రిలేషన్షిప్ కాదు యేసు ప్రభుతో నాతో. ఒకవేళ అలా గనక అయి ఉంటే ఎప్పుడో దేవుడు వదిలేసి ఉండేవాడు నన్ను. ఎందుకంటే ఐఎమ్ నాట్ వర్ది. బట్ హీ హాస్ గివెన్ మీ ఏ కమిట్మెంట్. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నిన్నెన్నటికీ విడువను, ఎన్నటికీ ఎడబాయను. సో దిస్ ఈస్ అ కమిట్మెంట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. ఆ నూతన నిబంధనలో ఆయన మనతో ఫర్ ఎవర్ చేస్తున్నటువంటి కమిట్మెంట్ అది. సో ఆ కమిట్మెంట్లో ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ దట్ కమిట్మెంట్. నేను భయపడుతూ బిక్కుబిక్కుమంటూ వచ్చేటువంటి రిలేషన్షిప్ కాదు యేసు ప్రభుతో. అమ్మా, ఈయన ఏం మాట్లాడితే ఏమనుకుంటాడో, ఏం మాట్లాడితే నన్ను వదిలేస్తాడో అనేటువంటిది కాదు. ఐ కెన్ ఓపెన్లీ గో టు హిమ్ అండ్ దెన్ సే, జీసస్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ డ్రై. లార్డ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ డ్రై. ప్రభు, నాకు అసలు కళ్ళు బయర్లు గమ్మినాయి ప్రస్తుతానికి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. We can openly share with him. We can pour out actually our heart before him, our dry moments low. And then we can ask him to lift us up during that moment. So read the scripture, read good books, develop some good friendships, and be in the fellowship with people, pray with people. ఎవరైతే వాడిగా వేడిగా ఉంటారో ప్రభులో, వాళ్ళతో పాటు కూర్చొని ప్రార్థన చేయటం. So these are some things that we need to do. And I'm saying this is an experience of every person. ఎవ్రీ బిలీవర్కు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్, ఈ సైడ్ ఆఫ్ ద ఇటర్నిటీలో ప్రతి విశ్వాసికి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్. అండ్ మోర్ సో ఫర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ. సో సార్, ఎవ్రీ వన్ ఈజ్ అ ఫుల్ టైమర్, బట్ పాస్టర్స్ యాక్చువల్గా దే ఆర్ కమిటెడ్ యాక్చువల్లీ ఫర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్పస్. లైక్ their full time is a different kind of full time కదా. సో because they are serving the full timers. వాక్ అకాడమీలో పనిచేసే మీరందరూ ఫుల్ టైమర్స్. సో మీ ఫుల్ టైమర్స్కి సర్వ్ చేసేటువంటి ఫుల్ టైం నాది. లైక్ రవికాంత్ అన్న ఇట్లాంటి పాస్టర్స్ ఉన్నటువంటి వాళ్ళు. సో it can be lonely, but let's stick together. Okay, so this is quickly what I can suggest.